తాగిబోతు చింటూ. పిల్లలు, నేను ఇచ్చిన జ్యూస్ తాగండి, ఓకేనా? అని ముందే తాగేశాడు జ్యూస్. అక్క నిద్రపోతున్నప్పుడు చింటూ మెల్లిగా వెళ్ళి అక్క జ్యూస్ ఎత్తుకుతాడు. చింటూకి అక్క జ్యూస్ దొరుకుతుంది. అప్పుడు చింటూ ఆ జ్యూస్ ని తాగేస్తాడు. అక్క నిద్ర లేచాక తన జ్యూస్ కోసం అటు ఇటు వెతుకుతుంది, కానీ తన జ్యూస్ కనపడదు. అయితే అక్క చింటూ పైన అనుమానంగా పడి చింటూని అడుగుతుంది. రే చింటూ, నువ్వు నా జ్యూస్ తాగావు కదా? లేదక్కా, నేనెప్పుడు తాగాను? నేను తాగలేదు.